రాష్ట్రంలోని 8 మంది పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించడంపై అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం స్పందించారు. తాను తీసుకున్న ఈ నిర్ణయం కరెక్టేనని, వాళ్ళకి చాలా టైం ఇచ్చామని, అనేక దఫాలుగా నోటీసులు ఇచ్చినా కూడా వారు మాత్రం స్పందించలేదని అన్నారు. చివరిగా డిస్క్వాలిఫై చేస్తూ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. 8 మంది ఎమ్మెల్యేలు సస్పెన్షన్ చేయడానికి ప్రధానమైన కారణం ఏంటి? 5 సంవత్సరాల టైం తీసుకుంటారు. సంవత్సరం కాలం ఉంచాను. ఓకే, సంవత్సరం ఉంచాను. చాలామందికి ఇంకా ఎక్కువ కాలం టైం ఇచ్చాను. యు నో వెల్. కాబట్టి 2-3 సార్లు 3-4 నాకు 2-3 సంవత్సరాలు టైం ఇచ్చాను. వాళ్ళు చేంజ్ దైర్ వర్షన్. వాళ్ళ వర్షన్ మార్చుకొని ముందుకు వస్తే బాగున్నాం. వాళ్ళు రాలేదు, ఎంత చెప్పినా వినలేదు. మరి మన పరిస్థితి మనం చేసుకున్నాం. మన ముందు ఉన్నటువంటి ప్రత్యామ్నాయం దాన్ని నేను ఖచ్చితంగా ప్రత్యామ్నాయాన్ని అన్వేషించాను. ప్రత్యామ్నాయంలో ఈ నిర్ణయం తీసుకున్నాను. దట్స్ ఆల్. చాలా చోట్ల పెండింగ్లో ఉన్న అర్హతపై కానీ మీరు మాత్రమే ఒక సంచలనమైన నిర్ణయం తీసుకున్నారు. రైట్, చాలా చోట్ల పెండింగ్లో ఉంటే వాళ్ళని అడగండి, ఎందుకు మీరు పెండింగ్లో ఉంచారు, ఎందుకు ఆంధ్రప్రదేశ్ ఈ చర్య తీసుకుంది అని చెప్పి మీరు ధైర్యంగా అడగండి. అక్కడ పెండింగ్ ఉన్నటువంటి రాష్ట్రాల్లో వెళ్ళి అడగండి, ఇబ్బంది ఏం లేదు. అబ్సల్యూట్లీ ఐ డోంట్ హ్యావ్ ఎనీ అబ్జెక్షన్. But this is my style of operation.